హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి ఇవాళ నా ఆఫ్టర్నూన్ రొటీన్ ఎలా ఉంటుంది, నేను ఏం ఫుడ్ కుక్ చేసుకుంటున్నాను, నేను ఏం ఫుడ్ తింటున్నాను అండ్ ఏం చేస్తున్నాను ఆఫ్టర్నూన్ అనేది చూద్దాము. అండ్ ఆఫ్టర్నూన్ మాక్సిమం ఫుడ్ తిని నిద్రపోతా, లేకపోతే అసైన్మెంట్స్ చేసుకుంటా, లేకపోతే ఏదైనా సినిమా చూడడం కానీ అట్లా ఏమన్నా చేస్తా. ఇంకా అయితే ఫస్ట్ బగారా రైస్ కోసం ప్యాన్ పెట్టుకొని పాన్ అనేది హీట్ చేసుకుంటుంది. హీట్ అయినాక కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాము. నేను చేసే రెసిపీ మరి అందరు ఎట్లా చేసుకుంటారో నాకు తెలియదు. ఆనియన్స్ అనేవి ఆల్రెడీ కట్ చేస్తున్నాను, చిల్లీస్ కూడా కట్ చేసుకుంటున్నాను బగారా రైస్ లోకి. ఆయిల్ అనేది కొంచెమే వేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అవుతూ ఉంది, కొంచెం టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ఈ బటర్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. బటర్ అనేది హీట్ అయిపోయింది, చెక్క లవంగాలు యాలకులు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. అవి యాడ్ చేసుకున్నాక బిర్యానీ పువ్వు ఇవి కూడా వేసేసాను. ఇవి వేసిన తర్వాత ఏదో ఆకు అంటారబ్బా తెలీదు, ఈ ఆకు కూడా వేసేసాను. రైస్ లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ షాజీరా కూడా వేసేసాను. అంటే నేను సిమ్ లో పెట్టున్నాను, గ్యాస్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటాను. బగారా రైస్ లోకి కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఎక్కడైనా ట్రై చేయొద్దు. తర్వాత ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కూడా, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇంకొంచెం కూడా యాడ్ వన్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను దీంట్లో సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను అనమాట. ఈస్టర్న్ బిర్యానీ మసాలా కొంచెమే, దీనికి సరిపడా వాటర్ అనేది యాడ్ చేద్దాము. ఈ కప్తో 3 cups ఆఫ్ రైస్ అనేది తీసుకున్నాను, అందుకని ఒక్క కప్ కి 1.5 చప్పున వాటర్ అనేది పోసాను. ఇది కొంచెం బాయిల్ అయ్యాక రైస్ అనేది దీంట్లో వేసేసి నేను రైస్ కుక్కర్ లో అనేది పెట్టేస్తాను అనమాట. మధ్యలో ఏం చేస్తున్నా అంటే, నేను ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకున్నాను పుదీనా, అది పాడైపోతుంది. దీన్ని వాటర్ పోసి డీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. అందువల్ల ఏంటంటే ఎక్కువ కాలం నాకు స్టోర్. ఈ పుదీనా వచ్చేసి నాకు $3 ప్యాకెట్ $2 పడింది అనమాట. ఈ పుదీనా అనేది వాటర్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా కాలం ఉంటుంది. నాకు అవసరమైనప్పుడు బయటకు తీసి పెట్టుకుంటాను. ఇట్లానే కనుక పెట్టాను అనుకోండి పాడైపోతుంది, అనవసరంగా $3 పోతాయి. అండ్ మళ్ళీ నేను ఇండియన్ స్టోర్ కి ఎప్పుడు వెళ్తానో తెలియదు. అంటే రెగ్యులర్ గా అయితే తిరగము, మాకు ఇక్కడ నుంచి 2.5 hour జర్నీ ఉంటుంది ఇండియన్ స్టోర్ కి. ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు లేకపోతే ఇదే పని మీద వెళ్తా ఉంటాం అనమాట. బాయిల్ అయిపోయినాయి, ఇంక రైస్ ని తీసి దీంట్లో వేస్తాను అనమాట. రైస్ అనేవి యాడ్ చేసేసాను అనమాట. ఇది బాయిల్ అవుతుంది కాబట్టి నేను దీంట్లోంచి గ్యాస్ మీద నుంచి తీసేసి రైస్ కుక్కర్ లో పెట్టేస్తాను. అందువల్ల ఏంటంటే రైస్ పొడి పొడిగా ఉంటుంది నాకు. ఇది రైస్ కుక్కర్ లో అయితే పెట్టేశాను. నేను ఈ రైస్ కుక్కర్ హాల్మోట్ లోనే తీసుకున్నాను. సంథింగ్ రేట్ అయితే గుర్తులేదు నాకు. ఇంట్లోకి లెమన్ పిండుతున్నాను అనమాట, ఎందుకంటే రైస్ అనేది వైట్ గా ఉండడానికి. సీడ్స్ ఉండవు కాబట్టి ఇబ్బంది లేదు. మాకు లెమన్స్ వచ్చేసరికి 25 cents పడతాయి ఒకటి. మీకు ఎంత పడుతుందో కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ రైస్ అనేది దీంట్లో పెట్టేశాను అనమాట. పెట్టిన తర్వాత ఒక్కసారి దీన్ని దీంట్లో లెమన్ పిండాను కదా, ఒక్కసారి కలబెట్టుకొని మూత క్లోజ్ చేసేసి పవర్ అనేది ఆన్ చేస్తాను. ఇది పవర్ ఆన్. మనకి నార్మల్ వైట్ రైస్ ఆప్షన్ కావాలి కాబట్టి
ఇది టైం పడుతుంది. ఇది ఒక 10 minutes పడుతుంది అనమాట. వచ్చాక మనకి ఇక్కడ టైమర్ అనేది పడుతుంది అనమాట. లాస్ట్ అయిపోయే ముందు టైమర్ పడుతుంది. ఇప్పుడు టైమర్ ఏం పడదు, ఇట్లానే తిరుగుతూ ఉంటుంది కుక్ అయ్యేంతసేపు. కుక్ అయిన తర్వాత 6, 5, 4 అన్నట్లు పడుతుంది. అప్పుడు మనం ఆపేసుకుందాము. అండ్ దీంట్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కీప్ వార్మ్ అని ఉంది. మనకి ఏదైనా టైం డిలే అయినా, ఫ్లాష్ రైస్, లో కుకింగ్, స్టీమ్, బ్రౌన్ రైస్ ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఒక 2 ఆప్షన్స్ మాత్రమే యూజ్ చేస్తాను నేను. వైట్ రైస్ అని, కీప్ వార్మింగ్ అని. మ్యాక్స్ కీప్ వార్మింగ్ లో ఎప్పుడు రైస్ అనేది ఉంటుంది. తర్వాత వైట్ రైస్ ఎప్పుడు నేను కుక్ చేసుకునేది అదే కాబట్టి ఇది పెట్టేసుకొని నేను నా వర్క్ వెళ్ళడం, షిఫ్ట్ కి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా అసైన్మెంట్ చేసుకునేటప్పుడు కానీ అట్లనే చేస్తాను. అండ్ ఇది అయిపోయింది కదా, ఇంతలో మనం చికెన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్ అనేది సాల్ట్ వాటర్ లో ఒక 1/2 hour అనేది నానబెట్టాను. నానబెట్టిన తర్వాత దీన్ని బాగా నీట్ గా వాష్ చేసుకొని ఇట్లా పక్కన తీసి పెట్టాను అనమాట. మనం కొంచెం పసుపు, సరిపడినంత కారం, చెక్క, లవంగాలు అన్ని కలిపి మిక్స్ చేసిన పౌడర్ అన్నమాట. ఇది 1 స్పూన్ వేసుకుంటున్నాను. చిన్నులపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. నా రుచికి సరిపడినంత మిక్స్ చేసుకుందాం చికెన్ ని. ఈ చికెన్ ని బాగా మిక్స్ చేసేసుకుంటాను నేను. దీన్ని ఇలా కలిపేసుకున్నాను అనమాట. దీన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెడతాము. అందులోకి నేను వెళ్ళి లెమన్ తీసుకొని వస్తాను. చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ అను కొంచెం లెమన్ అనేది యాడ్ చేసి పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకున్న తర్వాత మనం అంతలోకి ప్యాన్ లో ఆయిల్ పెట్టుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేద్దాం అనమాట. దీంట్లో లెమన్ అనేది పిండుకుంటున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఏంటంటే ప్యాన్ లో కొంచెం ఆయిల్ పోసుకున్నాము. ఇంకా దీంట్లో ఏంటంటే చెక్క, లవంగాలు వేసుకుంటున్నాను అనమాట. చెక్క, లవంగాలు వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు, కస్తూరి మేతి, ఇందాక పేరు గుర్తు రాలేదు, చీలితో కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, వేగుతాయి అన్నమాట. ఇలా వేగేటప్పుడే చాలా మంచి స్మెల్ వస్తాయి. దీని నేను ఆల్రెడీ దీనికి రుచికి సరిపడినంత ముందే వేసేసుకున్నాను కాబట్టి ఇది ఇంకా కొంచెం విడిస్తే చాలు అనమాట. ఏదైనా మనకు గ్రేవీ కావాలి, సరిపోలేదంటే లాస్ట్ లో ఒక్కసారి యాడ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని అయితే ఇంకా బాగా కలుపుకొని మూత పెట్టేస్తాను అనమాట. నేను అనేది బాగా కలిపేసుకున్నాను. సిమ్ లో పెట్టేస్తాను. చూడండి, ఇందాక 7 మీద ఉంచాను, ఇప్పుడు 3 మీద పెట్టేసాను అనమాట. కొంచెం సిమ్ లో పెట్టేస్తాను. ఇది ఉడికే వరకు మనకి బగారా అన్నం అనేది రెడీ అయిపోయింది. నేను మీకు అది చూపిస్తాను. ఇక్కడ 0 అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే బగారా అన్నం అనేది రెడీ అయిపోయినట్లు. ఇది వామ్ లో ఉంటది, ఎంతసేపు అయినా ఉంటది వామ్ లో, ప్రాబ్లం ఏం లేదు. చూసారా ఎంత బాగుందో రైస్ అనేది. ఇప్పుడు కలుపుతాను చూడండి, బాగా పొడి పొడిగా వచ్చి చాలా బాగుంది కదా. యా, దీన్ని క్లోజ్ చేసి పెడదాం, ఎందుకంటే మళ్ళీ స్మెల్ అంతా కూడా పోతుంది. కొంచెం సేపటి తర్వాత ఇలా వాటర్ అనేది వస్తుంది అనమాట. ఈ చికెన్ లో ఉన్న వాటర్ తోనే చికెన్ అనేది ఉడకాలి. ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేస్తాము. మళ్ళీ మూత పెట్టేస్తా, అది ఉడుకుతా ఉంటది. దాంట్లో నేను ఇక్కడ ఉన్నాయండి సర్దేసుకుంటాం. ఇంకా సాయంత్రానికి కూడా ఇదే, మళ్ళీ సాయంత్రం స్పెషల్ గా ఏం కూరలు అవేం చెయ్యను, ఇంక ఇదే ఉంటది. అండ్ ఇంకా పక్క కొంచెం బటర్, ఇంకో కొంచెం బటర్, ఇంకా కొత్తిమీర అనేది పక్కన పెట్టుకుని ఇది లాస్ట్ లో చల్లుతాను. మళ్ళీ సర్దేసుకుంటా. ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా
నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను అనమాట. నేను 1 ఇయర్ బ్యాక్ వచ్చాను కదా, బ్యాక్ వచ్చిన తర్వాత నాకు అలా జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయింది. నేను ఇండియన్ స్టోర్ లో ఇలా ఈ సీసా తెచ్చుకున్నాను, నాకు బాగానే అనిపించింది. బట్ నేను రీసెంట్ గానే ఇండియా వెళ్ళి వచ్చాను కాబట్టి తెచ్చుకొని మళ్ళీ దాంట్లోనే ఫిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను, జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటా. అండ్ ఇది ఇట్లా ఉడుకుతా ఉంటది. నేనైతే లాస్ట్ లో కొబ్బరి పొడి అనేది చల్లుకుంటున్నాను అనమాట దించబోయే. అలాగే లాస్ట్ లో పుదీనా కూడా చల్లుకున్నాను దించబోయే ముందు. ఇది నేను ముందే కోసి పెట్టుకున్నాను అనమాట. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటది. ఇక్కడ ఫుడ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.